హలో అండి, మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా, కొంచెం అర్థమయ్యే ఉంటుంది. లాస్ట్ మంత్ మా వదిన వాళ్ళు తిరుపతి వెళ్ళారు. వచ్చేటప్పుడు చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తీసుకొచ్చారు. నేనైతే అది ఈరోజు పెట్టుకుందాం అని అయితే అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను కొంచెం ఎర్లీగా లేచి క్లీనింగ్స్ అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి నేనైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ 5 o'clockకి అట్లయితే లేచాను. అంటే కొంచెం గోవిందనామాలు అట్లా చదువుకుందాము అనిపించింది నాకు, అభిషేకం అయి చేసుకుని. అందుకే కాస్త త్వరగా అయితే చేసుకుందామని. స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టం కదా, కాకపోతే నేను అంత ఎర్లీగా అయితే లేవలేదు. సో నేను చేసేసరికి సన్ రైజ్ కూడా అయిపోయిందిలేండి. అవన్నీ చేసుకునేసరికి అంటే నేను నైవేద్యం కూడా పెడదామని చెప్పి పరమాన్నం అయితే చేసుకున్నాను. ముగ్గు అయితే చాలా ఫాస్ట్గా వేసేసాను. అసలు ఇంకా వేరేగా వేద్దామని అయితే అనుకున్నాను. అటు ఇటు తిప్పి ఇంకేదో ఒకటి వేస్తాను అనమాట. ఈసారి ముగ్గు అయితే సాటిస్ఫాక్షన్ లేదు. కాకపోతే పూజ చేసుకోవాలన్నా ఇంకా చాలా హడావిడితో ఇంకా ఆ విధంగా అయితే వేసేసాను. విగ్రహం కోసం తులసిమాల వేద్దామని చెప్పి కింద కొంచెం ఆకులుంటే అవైతే తెచ్చుకున్నా. విగ్రహంకి కొంచెమే పడతాయి కదా, పెద్దగా ఎక్కువేం పట్టవు. ఫోటో అయితే ఇంకాస్త ఎక్కువ పడతాయి. ఇంకా కావాల్సిన వరకు అవైతే కోసుకొని వచ్చి ముందు రోజు ఫ్రైడే రోజు కోయకూడదు కాబట్టి నేను థర్స్డేనే తీసుకొచ్చాను అనమాట. కట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. మన చేతులతో స్వయంగా కట్టి వేస్తే అదొక ఆనందం అనమాట. మాల అయితే ఇలా దగ్గరగా కట్టుకున్నాను, చిన్నగా వచ్చింది కానీ బాగుంది. విగ్రహంకి అలా సరిపోతుంది. మేము ఎప్పుడు బఫ్లో మిల్క్ అయితే వేయించుకుంటాం కదా, ఈరోజు అయితే నేను అన్ని ప్యాకెట్స్ కౌ మిల్క్ అయితే వేయించేసాను. ఇంకా పొంగలికిన అభిషేకం చేద్దామని చెప్పి. ఒక దానిలో వాటరు, ఇంకొక దానిలో మిల్క్ అనమాట వేసుకుందాం అని చెప్పి అవి నేను ముందు రోజే అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను, పూజ సామాగ్రి అంతా. వాటికి ఈ విధంగా అయితే గోవిందనామాలు పెట్టుకుంటున్నాను. ఇలా సాటర్డే వస్తే నాకు ఎటు చూసినా గోవిందనామాలు వేసేయాలన్నా ఎందుకు అలా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా లేదో నాకైతే తెలియదు, కానీ ఇలా ఏమన్నా కనిపిస్తే గోవిందనామం వేసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సాటర్డే అదొక మంచి ఫీలింగ్ అనమాట. ముగ్గు వేసుకుని వచ్చిన తర్వాత ఇంకా ప్యాకెట్స్ అన్నీ కట్ చేసి సెపరేట్ చేస్తున్నాను. అభిషేకం కని ముందు పక్కకు తీసేసి పెట్టి నెక్స్ట్ పొంగల్ కోసం అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను పాలు మరగపెడతా కదా, అవి కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇలా ప్యారలల్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతాయి. అవి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత కొంచెం బియ్యం కూడా కడిగి పెట్టుకుంటున్నాను పరమాన్నం కోసం. దానిలోనే నేను పెసరపప్పు కూడా వేసాను. ఇలా దేవుడికి ఏమన్నా పెట్టాలి అనుకున్నప్పుడు మామూలుగా పరమాన్నము సెపరేట్గా పెసరపప్పు వండుతారు కదా, మనకి వీలు కుదిరినప్పుడు రెండూ కలిపి అట్లా పెట్టేసుకుంటే చాలా మంచిది. కందిపప్పు కంటే కూడా దేవుడికి ఏదైనా చేసినప్పుడు పెసరపప్పుతో పెడితే చలవ అంటారు కదా, మనం వడపప్పు ఎట్లా పెడతాం ఆ విధంగా అనమాట. అందుకోసం అని చెప్పి పెసరపప్పు ఎక్కువ యూజ్ చేస్తారు దేవుడి కోసం. ఇంకా అవైతే కడిగేసి నానపెట్టుకుంటున్నాను, పొంగొచ్చిన తర్వాత వేద్దామని చెప్పి. రైస్ కూడా ఇంకా పాలల్లో వేసేసిన తర్వాత చిన్నగా తెల్లవారుతుంది. ఇంకా బయటకు వచ్చి తులసం దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇక్కడ కూడా శంకు చక్ర నామాలు అయితే వేసుకుంటున్నాను. నేను ఎవ్రీ సాటర్డే ఎలాగైనా వేసుకుంటాను. ఇంకా అలాగే ఈరోజు కూడా అయితే వేసేసుకున్నాను. ఈరోజు అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను.
ఇలా అయితే నామాలు పెట్టేసుకున్నాను. ఫస్ట్ నేను తులసం దగ్గరే కదా దీపారాధన కూడా చేస్తాను. ఇంకా నెక్స్ట్ లోపలికి వచ్చి ఇంకా రైస్ కూడా బాగా ఉడికిపోయాయి. దానిలో ఇంకా బెల్లం తురుము కూడా వేసేసి బాగా కలిపేసుకుని కొంచెం ఇలాచీ కూడా వేస్తాను అనమాట. ఫైనల్గా పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత తులసం దగ్గర కూడా ప్రసాదం పెడదామని చెప్పి నేను ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నా. కాస్త చల్లారుతుంది కదా అని ఇవన్నీ రెడీ చేసేలోపు తులసం దగ్గర దీపారాధన అయ్యేసరికి ఇంకా ఇలా అయితే సన్ రైజ్ అవుతుంది చిన్నగా. ఇంకా లోపల కూడా చేయలేదు. ఇప్పుడు వెళ్ళైతే లోపల చేసేస్తాను. ఇలా అయితే చేసుకున్నాను తులసం దగ్గర ఎప్పుడులానే. మీకు నా పూజా వీడియోస్ నచ్చుతున్నాయా లేదంటే రెగ్యులర్గా రొటీన్ బ్లాగ్స్ నచ్చుతున్నాయో వీలైతే కామెంట్స్లో చెప్పండి. అంటే డైలీ పూజా వీడియోస్ పెట్టినా కూడా కొంతమందికి చూడాలని అయితే అనిపించదు కదా, అందుకు అంటున్నాను. నేను మానిటైజేషన్ గురించి ఒక వీడియో చేద్దామని గత ఒక 10 డేస్కి అయితే అనుకుంటున్నాను, కానీ అసలు కుదరడం లేదు చేయడానికి. లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి అన్నాను, కాకపోతే ఆ వీడియోకి పెద్ద రీచ్ రాలేదు కాబట్టి ఇంకా దానిలో కూడా ఎవరు చెప్పలేదు. నెక్స్ట్ వీడియోకైనా ట్రై చేస్తాను. ఇక్కడ ఇది వచ్చేసి విగ్రహం అనమాట. మీరు కూడా చూసేయండి. స్వామివారు ఎంత అందంగా ఉన్నారో, చాలా చాలా బాగున్నారు. ఫేస్ అయితే చాలా డీటెయిలింగ్గా చాలా చాలా బాగా వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను. అభిషేకంకి అని చెప్పి నేను స్వామివారిని అమ్మవారిని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. నాకు అక్కడ ప్లేస్ చాలా తక్కువ ఉండింది, అసలు చాలా ఇరికిరిగ్గా అయిపోయింది. ఏదో అడ్జస్ట్ చేసి ఇంకా అక్కడైతే చేశాను. మళ్ళీ సెపరేట్గా కింద పీఠం పెట్టి చేయలేక ఇంకా ఆ విధంగా అయితే చేశాను. అంటే ఫస్ట్ టైం పడుతున్నాం కాబట్టి ఇంకెక్కడుందో అక్కడ పెడితే మంచిది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే వాటర్తో చేసుకున్నాను. తర్వాత ఇలా మిల్క్తో కూడా చేసుకుంటున్నాను అనమాట. అభిషేకం కూడా చేసిన తర్వాత కొంచెం ధూపం కూడా చూపించేశాను. నాకైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు, చాలా బాగా అనిపించింది అనమాట. అభిషేకం చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది నాకు. మళ్ళీ ఇంకొకసారి బాగా కడిగేసి ఇంకా నీట్గా అయితే తుడిచి ఇంకా గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నాను. స్వామివారు ఉన్నారంటే అమ్మవారు కూడా ఉండాలి కాబట్టి ఇంకా నేను ఆ పీట మీదే ఇంకా చిన్నగా అమ్మవారిని కూడా పెట్టేశాను. ఇంకా అలా పెట్టి అయితే అలంకరణ చేసుకున్నా. నాకు ఇంకా బాగా చేసుకోవాలనిపించింది. అంటే అక్కడ ఉన్న ప్లేస్లోనే ఇంకొంచెం మంచిగా పెట్టుకుంటే బాగుండు అనిపించింది. కాకపోతే నాకు అక్కడ బ్యాక్ సైడ్ తులసిమాల నించోడానికి అసలు సరిగా సెట్ అవ్వలేదు. వెనకాల ఇంకేదో ఒక రకంగా అంటే ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదా, అదైతే పెట్టి నేను తులసిమాల అనేది వేసాను అనమాట. మల్లెపూలు కూడా 2 లైన్స్ పెట్టి వేశాను. అవి చాలా దూరం దూరంగా కట్టడం వల్ల అంత మంచిగా అయితే దగ్గరగా కనిపించట్లేదు. అందుకని 2 లైన్స్ అయితే వేసి ఇంకా లక్ష్మీదేవికి కూడా ఇంకా కొంచెం మాల వేసుకున్నాను. అంతా మంచిగా అలంకరణ చేసుకుని గోవిందనామాలు కూడా చదువుకున్నాను. ఈ ఒక్కటే చదువుకున్నాను అనమాట. ఇంకేమన్నా చదువుదామన్నా కూడా టైం లేదు. అప్పటికే 7:30 అట్లా అయిపోయింది. జూహీ లేచే టైం కూడా అయిపోయింది. ఇంకా వాడి కోసం కూడా టిఫిన్ అది ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను ఇంక ఇక్కడితో అయితే ఆ ఒక్కటే చదివేసి ఇంకా నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు కూడా చదివేసుకుని ధూపం కూడా చూపించేశాను.
పచ్చకర్పూరంతో హారతి కూడా ఇచ్చేసాను. ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అలా స్వామివారిని చూస్తూ చాలాసేపు అయితే అలా ఉండిపోయాను. ఇంకా దండం పెట్టుకునేటప్పుడు కూడా నాకు ఐస్లోంచి వాటర్ కూడా వచ్చేసాయి. ఎందుకో తెలీదు, మరి అది ఆనందంతో బాధతో అసలు ఎందుకో అయితే తెలియదు, కానీ చాలా బాగా అనిపించింది. శంకు చక్రాలు ఉన్నాయని చెప్పి ఇంకా వాటితో కూడా దీపారాధన అలా చేసేసాను. ఇంకా ఎలాగో కామాక్షి దీపం కూడా ఉంటుంది కదా, ఇంకా పొంగలి కూడా పెట్టేసుకున్నాను. లైట్స్ అన్నీ ఆపేసిన తర్వాత చూసుకుంటే మనకి ఇంకా బాగా కనిపిస్తారు అనమాట. ఓన్లీ ఆ దీపాల మధ్యలోనే ఇంకా చాలా బాగా కనిపిస్తారు. పూజ అంతా అయ్యేసరికి బాగా ఇంకా ఎండ కూడా వచ్చేసింది ఫుల్గా. మొక్కలు కూడా కొంచెం మంచిగానే వస్తున్నాయి, ఎండ వెలుతురు అన్నీ బాగా తగులుతున్నాయి కాబట్టి. తమలపాకు మొక్క కూడా కొంచెం బాగానే వచ్చింది, అది చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. పూజ పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ముందు బటర్ మిల్క్ అయితే తిప్పేసుకుంటున్నా, తోడు వేసుకుంటే కాస్త ఆఫ్టర్నూన్ కూడా తోడుకునిద్ది కదా అని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే దోశ కూడా వేస్తున్నాను. ఈరోజు అయితే కారం దోశ చేస్తున్నాను. ఆల్రెడీ నిన్న మిక్సీలో వేసి ఉంచాను కొంచెం, అదైతే కొంచెం పేస్ట్ ఉంది. ఇంకా దాంతో కారం దోశ వేద్దాం, ఈరోజు సాటర్డే కదా. నార్మల్ డేస్లో అయితే ఎగ్ దోశ వేస్తూ ఉంటాను అనమాట ఆ కారం దోశతో పాటు. గ్రైండర్లో వేసేటప్పుడు కొంచెం అన్నం కూడా వేసుకుంటాను నేను ఆ దోశ బ్యాటర్ అదే వేసేటప్పుడు. ఆ రోజు ముందు రోజు ఎందుకో లేదనుకుంటా, అందుకే వేయలేదు, అందుకే అంత కలర్లో అయితే రాలేదు, కానీ క్రిస్పీగా అయితే వచ్చాయి. పూజ అంతా అయిపోయిన తర్వాత 8 o'clockకి జుహి అట్లా లేచాడు. వాడు లేచిన తర్వాత వాడికి బ్రష్ చేయించి హాట్ వాటర్ తాగిపించి ఇంకా మిల్క్ కూడా తాగిపించి ఇంకా బాత్ కూడా చేసిన తర్వాత అప్పుడు వాడికి సపరేట్గా అట్లు వేసేసి తినిపించేశాను. తర్వాత మేము 9:30, 10 అయిపోయిందనమాట. మేము టిఫిన్ వేసుకుంటున్నాము. ఇవైతే మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను. తినేసిన తర్వాత ఇంకా నేను టిఫిన్ వేస్తున్నాను, వచ్చేసాడనమాట చిన్నగా. ఎలా వచ్చేద్దాం కిచెన్లో కానీ జారుకుంటూ ఉంటాడు. ఎంత వద్దన్నా సరే ఇక్కడెక్కడే తిరుగుతాడు. మనం కొట్టినా తిట్టినా వాడి పని వాడిదే. వీకెండ్ హాలిడే కాబట్టి ఇంకా టీ కూడా పెట్టాను. డైలీ అయితే మార్నింగ్స్ టీ ఉండదు, ఓన్లీ బటర్ మిల్కే ఉంటుంది టిఫిన్ తర్వాత. ఇంకా సాటర్డే సండే వరకు మార్నింగ్ టీ పెడతాను, లేదంటే ఈవినింగ్ మాత్రమే టీ ఉంటుంది. టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత లంచ్కి ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను మామిడికాయ ఉంటే తీసాను. అదేమైందంటే కొంచెం పండిపోయింది, కానీ తిని చూస్తే చాలా పుల్లగా ఉంది. సరే పండినంత వరకు పక్కన పెట్టేసి కొంచెం పచ్చిగా ఉన్నాయి మాత్రం తీసుకుని ఇంకా పప్పులో అయితే వేసుకున్నా. మామిడికాయ పప్పు నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా పప్పులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి, నేనైతే కారం వేసుకోలేదు, నాకు పచ్చిమిర్చి ఫ్లేవర్తో నచ్చుతుందని చెప్పి. ఇంకా ముందైతే అది కుక్కర్లో పెట్టేశాను. తర్వాత కొంచెం రసం కూడా పెట్టాను. రైస్ కూడా ముందే పక్కన పెట్టేసుకున్నాను. రైసు రసం చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి నేను ఎప్పుడు ఫస్ట్ అవే చేసేస్తాను, తర్వాత కర్రీ చేస్తాను అనమాట. ఓ పప్పు పెట్టేసి నెక్స్ట్ పొటాటో ఫ్రై కూడా చేద్దామని చెప్పి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత తాలింపు వేస్తున్నాను. ఆ తాలింపులు కొంచెం ఎక్కువైపోయినాయి. అవి ఎక్కువైపోయినాయి అన్న విషయం పొటాటోస్ కూడా వేసిన తర్వాత అర్థమైందనమాట. ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తాను. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ చూసేటప్పుడే చాలా ఎక్కువగా తాలింపులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. దానిలోనే కొంచెం సాల్ట్ పసుపు వేసేసా, కాస్త ఫాస్ట్గా మగ్గిపోతుందని చెప్పి.
ఇంకా ఒకవైపు అయితే పప్పు, ఒకవైపు అయితే పొటాటో పెట్టేసి నెక్స్ట్ మార్నింగ్ మీగడ పక్కన పెట్టి ఉంచాను. చాలా రోజులు అయిపోయింది నెయ్యి కూడా తయారు చేసి బాక్స్ ఫిల్ అయిపోయిందని చెప్పి ఈరోజు మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. అది వేసుకుని అంటే బాగా కూలింగ్ తగ్గాలి, లేదంటే మాత్రం మిక్సీ సరిగా తిరగదు, జార్ కూడా పాడైపోతుంది. మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి, అంటే వెన్న టెక్స్చర్ వస్తుంది అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వెన్న అయిన తర్వాత చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది కూడా. అది మిక్సీలో వేసి పక్కనే పెట్టుకున్న తర్వాత పప్పు కూడా ఉడికిపోయింది, తీసి ఇంకా పప్పు గుత్తో మెదిపేసుకున్నాను, కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసి. ఇంకొకటి ఏంటంటే నేను వీడియోస్ ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తానా అని చెప్పి నేను ఎప్పుడు మన సబ్స్క్రైబర్స్ కోసం ఎప్పుడూ చెప్పలేదు. అంటే నేను కూడా ఒక డే అంటూ నేనేం ఫిక్స్ అవ్వలేదు. నాకు అవైలబిలిటీని బట్టి నేను ఏ రోజు అయితే వ్లాగ్ చేయగలుగుతాను అన్నప్పుడు మాత్రం షూట్ చేస్తాను. ఎగ్జాక్ట్గా చెప్పలేను, అంటే జుహి ఉన్నాడు కదా, నాకు ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. అందుకని చెప్పి నేను ఎగ్జాక్ట్గా డేట్ అది ఏం చెప్పలేను. టైం మాత్రం ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను. 12 కుదరకపోతే 2 o'clock అనమాట. మోస్ట్లీ 12కే పోస్ట్ చేస్తాను. వీక్లీ ఒక 3 వీడియోస్ అన్నా పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే జుహి ఇంకా చూసారు కదా ఏం చేస్తున్నాడో, గిన్నెలన్నీ కడిగేస్తున్నాడు. వాడికి చాలా ఇష్టం వాటర్లో ఆడడం, అదే అదనుగా ఇంకా నేను ఎలా తోమేస్తానో ఆ విధంగా అయితే కడిగేస్తున్నాడు. ఇలా ఏమన్నా హెల్ప్ చేయమంటే మాత్రం ముందుకొస్తాడు. అల్లరి కూడా చాలా ఎక్కువ చేస్తాడు. వాడు చేసే పనికి మళ్ళీ మనం ఇంకొకసారి అయితే చేసుకోవాలి, డబల్ పని అవుతుంది. చిన్నపిల్లలు అంటే ఇంకా అంతే. పప్పుతో కాంబినేషన్గా చల్లమిరపకాయలు, అసలు ఇవి తింటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. పప్పున చల్లమిరపకాయలు నాకైతే చాలా ఇష్టం. సమ్మర్ వచ్చిందంటే వడియాలు ఇంకా చల్లమిరపకాయలు ఇలాంటివి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఇంకా అమ్మని కూడా పెట్టమని చెప్పాలి, నాకు ఎలాగో రాదు కాబట్టి. అవి వేయించుకుని పక్కన పెట్టేసుకుని ఇంకా నెయ్యితో అయితే తాలింపు వేసుకుంటున్నా. మోస్ట్లీ నెయ్యితో వేసుకోవడానికే ట్రై చేస్తాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి. వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా లంచ్ మెనూ అయితే చల్లమిరపకాయలు, పప్పు, మామిడికాయ అనమాట. నెక్స్ట్ చింతపండు రసం, అది డైలీ ఉంటుందిలేండి. మార్నింగ్ చేసిన పరమన్నం కూడా, ఇంకా పొటాటో ఫ్రై, చల్లని మజ్జిగ అనమాట ఈరోజు లంచ్ ప్లేట్ అయితే అది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను కదా మీగడ, ఆ పని కూడా ఒకటి ఉండిపోయింది. ఇలా అన్ని పనులు ఒకే రోజు అయిపోతే ఆ డే అంతా బాగా హెక్టిక్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ నేను సంతకు వెళ్ళే పని కూడా ఉందన్నమాట. సాటర్డేనే వస్తాయి అన్ని పనులు ఏంటో. వీకెండే అసలు బాగా బిజీగా అయిపోతాయి డేస్. ఉన్న ఆ 2 డేసే రెస్ట్ తీసుకుందామన్నా కదా అవ్వదు, సెలవు ఉన్నా కూడా. వెన్న అంతా వాటర్లో వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. బాగా వాటర్ని వడకట్టేసి ఇంకా సిమ్లోనే పెట్టుకోవాలి స్టార్ట్ టు ఎండ్. ఇంకా హైలో కానీ మీడియంలో అస్సలు పెట్టొద్దు. అలా పెట్టారు అంటే మొత్తం మాడిపోతుంది. ఆ కడాయి తోముకోలేక మనం అయిపోతాం అనమాట. అసలు ఫస్ట్లో నేను అలాగే చేసేదాన్ని, కొంచెం పెంచడం తగ్గించడం చేసేదాన్ని మంట అనేది. ఇంకా తర్వాత తెలిసింది నాకు అసలు మొత్తం సిమ్లోనే ఉంటే చాలా నీట్గా అసలు వచ్చేసిద్ది నెయ్యి మొత్తం. ఇంకా సిమ్లోనే ఇలా పెట్టుకుంటూ ఉంటే చాలా టైం పడుతుంది, కానీ మనం ఎక్కువసార్లు వెళ్ళి కదపక్కర్లేదు. సిమ్లోనే ఉంటుంది కాబట్టి పెద్దగా అడుగు పట్టదు. అప్పుడప్పుడు చూసుకుంటే బెస్ట్ అనమాట. ఇలా మంచిగా నెయ్యి అయితే తయారైపోయింది. ఇదంతా బాగా చల్లగా అయిన తర్వాత నేను డబ్బాలో అయితే వేసుకుంటాను. దీన్నైతే పక్కన పెట్టేసి ఇంకా టీవీ చూసుకుంటూ లంచ్ అయితే తినేసాము. సిరీస్ ఏదో పెట్టారు, ఇంకా ఎక్కువగా సిరీస్లే ఉంటాయి మూవీస్ కంటే కూడా. నేను పెద్దగా ఇంట్రెస్ట్గా అయితే చూడలేదు, ఎందుకంటే నాకు బాగా టైర్డ్గా అనిపించింది. ఇంకా అందుకని చెప్పి నిద్రపోయాను అనమాట ఆఫ్టర్నూన్. వీడియో తీయాలి అని అంటే మనం చేసే పనికి డబల్ పని ఉంటుందన్నమాట. ఇప్పుడు 1 hour చేస్తున్నామంటే ఇంకొక 1 hour షూటింగ్ ఉంటుంది. మనం 3 hours చేస్తే దగ్గరగా ఒక 4 to 5 hours అన్నా ఉంటుంది. షూట్ చేసుకుని అవి చూసుకుంటూ తీసుకుంటూ చాలా టైం తీసుకుంటుంది. అంటే చూసే వాళ్ళకి కొంచెం ఈజీగానే అనిపిస్తుంది, కానీ
ఏ పనైనా సరే అందులో దిగితే కానీ తెలియదులేండి. ఇంకా నెయ్యి అయితే కంప్లీట్ అయిపోయి డబ్బాలోకి అయితే తీసాను. లేచిన తర్వాత 6కి అలా అయితే స్టార్ట్ అయ్యాం మార్కెట్కి. ఒక 2 వీక్స్ అయితే లేము కాబట్టి ఇంకా ఇంట్లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి ఏమీ లేవు. కాస్త ఎక్కువ టైమే పట్టింది వెళ్ళి రావడానికి, కొంచెం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి. ఇంకా అలా అని సరే నెక్స్ట్ సాటర్డే మళ్ళీ ట్రిప్ ఉందని చెప్పా కదా, మళ్ళీ వచ్చే సాటర్డే మళ్ళీ వెళ్ళాలి. సో ఆ వీక్ సరిపడా ఇంకా చాలా వరకు తీసేసుకున్నాను ఫ్రూట్స్ కానీ ఇంకా అన్నీ. ఇక్కడ వాటర్ మిలన్ కిలో 30 రూపీస్ అంట. మీ వైపు ఎలా తీసుకుంటున్నారు? కిలో 30 అంటే కాయని బట్టి కదా, ఇంకా ఒక కాయ కొంచెం 2 kgs ఉంది అంటే వాళ్ళు 40కి 50కి అట్లా అనమాట ఇస్తున్నారు. స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నాకైతే నార్మల్గా కార్న్ ఉంటుంది కదా, అదైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు అసలు అది రావట్లేదంట కదా, ఎక్కడ చూసినా స్వీట్ కార్నే ఉంటుంది. అవైతే పచ్చి కండలు అంటారు కదా, అవైతే కాల్చుకొని తింటే అవి చాలా బాగుంటాయి. అప్పట్లో ఉండేవి, ఇప్పుడు అసలు అలా ఏం లేవు. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి పచ్చి శనక్కాయలు ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను. ఈ వెజిటబుల్స్ కంటే ముందు తినేవే ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జాక్ ఫ్రూట్. ఇక్కడైతే ప్లాస్టిక్ ఫ్లవర్ ఇవి ఉంటాయి కదా, ఫ్లవర్ వాజ్ లాగా అలాంటివి చాలా పెట్టారు. జుహీగడ్ అలసిపోయాడు, వాడు తిరిగేది ఏం లేదు, మేము తిప్పడమే. ఇంకా వాటర్ తాగుతున్నాడు అనమాట. సమ్మర్ వచ్చింది కాబట్టి వాటర్ బాటిల్ తప్పకుండా క్యారీ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడైతే పూలు తీసుకుంటున్నాను. పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మల్లెపూలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, నేను ఆల్రెడీ మార్నింగ్ ఇంకా స్వామివారికి అయితే వేశాను. చామంతులు గులాబీలు తీసుకున్నా, అవి ఈసారి తక్కువే తీసుకున్నాను అనమాట. 1/2 కిలో. ఊరు వెళ్ళేది ఉంది, మధ్యలో కొంచెం ఉంటాయి కదా ఇష్యూస్, సో అందుకని చెప్పి తక్కువ తీసుకున్నా. ఫైనల్గా మా మార్కెట్ కంప్లీట్ అయిపోయింది. జుహీగడ్ సైకిల్ చూడండి ఎలా నింపేసామో. ఎంత వెయిట్ అయినా సైకిల్ బాగానే మోసేస్తుంది, చాలా బాగుందని చెప్పాలి. మేమైతే అమెజాన్లో తీసుకున్నాము. ఫైనల్గా మార్కెట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొచ్చి ఇలా అయితే పెట్టేశాను. ఇలా లైన్లో పెట్టేసుకుంటే నాకు సర్దడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంతేనండి, ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. రేపటి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.